మనం గుమ్మడి నర్సయ్య గారికి సంబంధించి ఒక ఏవి చూద్దాం. ఏవి తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ఏవి ప్లీజ్ అన్న. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ దయచేసి పక్కగా జరిగితే మన విఐపీస్ గుమ్మడి నర్సయ్య గారి ఏవి చూస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. కైండ్లీ కోఆపరేట్ విత్ ద టీమ్. అన్న మీరందరూ కూడా దయచేసి మీ సీట్స్ ఆక్యుపై చేయండి. ప్రెస్ మిత్రులు దయచేసి మీరు కూర్చోండి. అన్న మీరు కూర్చోండి దయచేసి, మీకు సమయం ఇస్తాము. కోమటిరెడ్డి సార్కి సీఎం గారి ప్రోగ్రాం కూడా ఉంది కాబట్టి ఒక్క 2 నిమిషాలు మనం అందరం ఇక్కడ క్రౌడ్ అంతా కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతే కోమటిరెడ్డి సార్, వెంకటరెడ్డి సార్ కొంచెం ప్రసంగిస్తారు నర్సయ్య సార్ గురించి. ఒక్క నిమిషం మీరు అందరూ కొంచెం పక్కకి వెళ్ళాలని మనవి చేసుకుంటా ఉన్నాం. దయచేసి సందీప్ వీళ్ళందరినీ కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం జరపండి అందరినీ, ఏం పర్లేదు, దయచేసి జరిపేయండి. కోమటిరెడ్డి సార్కి టైం అవుతుంది. మీ అందరికీ తెలుసు తెలంగాణ రైజింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సారు వేరే సీఎం గారితో ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. దయచేసి కొంచెం సహకరించండి ప్లీజ్. ప్రశాంత్ గారు కొంచెం అందరిని పక్క తీయండి ప్లీజ్. మీరందరూ కూర్చుంటేనే ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతుందండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి ప్లీజ్ అందరూ జరగాలి. ఏవీస్ ఉన్నాయి స్టేజ్ మీద, మన పెద్దలు స్టేజ్ మీదకి వస్తారు. దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్. పోలీస్ సిబ్బందికి సహకరించండి. ఓకే సో మరి సార్ కొంచెం అందరూ జరగండి సార్ ప్లీజ్. మరి ఈరోజు మనందరం హాజరైన రీజన్ మన గుమ్మడి నరసన్న గారి బయోపిక్, ఆయన జీవిత చరిత్రను ఒక సినిమా రూపంలో తీసుకురాబోతున్నారు మన టీం అందరూ. సో బిఫోర్ దాట్ గుమ్మడి నరసన్నకు సంబంధించి ఒక ఏవి చూద్దాం. ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇది ఇల్లందు నియోజకవర్గం, దట్టమైన అటవీ ప్రాంతం. చీకటితో నిండిన ఆదివాసుల జీవితంలో వెలుగు నింపడానికి వాళ్లకి ఒక సూర్యకిరణం కావాల్సి వచ్చింది. ఆ ఆదివాసుల ఆశలకి ఆయువు పోస్తూ వాళ్ళ ఆశయాన్ని చిన్న సూర్యకిరణాన్నే, కానీ వాళ్ళ కోసం సూర్యుడే నాయకుడుగా వస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇల్లందు ప్రజలకు కాంతి పంచిన ఆ సూర్యుడి పేరే గుమ్మడి నరసయ్య. గుమ్మడి నరసయ్య గారి రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే గుమ్మడి నరసయ్య గారు 1982 వరకు ఉసిరికాయపల్లి సర్పంచ్గా తన కర్తవ్యాలను నిర్వర్తించారు. 1983వ సంవత్సరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉదయించే సూర్యుడి గుర్తుతో పోటీ చేసి గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 1985వ సంవత్సరంలో కాగడ గుర్తుతో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా గళాన్నే తన గళంగా అసెంబ్లీలో వినిపించాడు. 1989వ సంవత్సరంలో ఉదయించే సూర్యుడి గుర్తుతో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి తను ప్రజల మనిషి అని నిరూపించుకున్నారు. 1999 మరియు 2004వ సంవత్సరంలో కత్తెర గుర్తుతో ఎమ్మెల్యేగా గెలిచి తన విజయ పరంపరను కొనసాగించి ఇల్లందు ప్రజల జీవితాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకొచ్చిన ప్రజాపక్షపాతి మన గుమ్మడి నరసయ్య గారు. ఈ తరుణంలోనే భగీరథ ప్రయత్నం చేసి విద్యుత్ సరఫరా లేని ఇల్లందు నియోజకవర్గానికి మొదటిసారి విద్యుత్ని పరిచయం చేసిన నాయకుడు. ప్రజలపై పటేల్, పట్వారీలు చేస్తున్న దౌర్జన్యాన్ని ఆపడానికి ఒక ప్రభుత్వానికి ఎదురెళ్లి ఆ వ్యవస్థను రద్దు చేయించిన నిజమైన ప్రజానాయకుడు. స్కూల్స్, హాస్టల్స్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సైకిలే ఆయన వాహనం, నిజాయితీయే ఆయన జీవనం. తనకంటూ ఏ ఆస్తి లేకపోయినా ప్రజల ప్రేమాభిమానాలే తన ఆస్తిగా దాచుకున్న గొప్ప మనిషి. తన రాజకీయ ప్రయాణంలో ప్రభుత్వం కేటాయించిన జీతభత్యాలను తన కుటుంబం కోసం కాకుండా పార్టీకి, ప్రజలకు విరాళంగా ఇచ్చిన గొప్ప వ్యక్తి. ప్రతి ఎన్నికల్లో ఆయన గుర్తు మారింది, కానీ ఆయన గుర్తింపు మాత్రం ఎప్పుడూ మారలేదు. పంచభక్ష పరమాన్నం తినగలిగే అవకాశం వచ్చిన 5 రూపాయల అన్నంతో కడుపు నింపుకున్న సామాన్యుడు. అవినీతి మరక అంటని తెల్లటి వస్త్రం ఆయన జీవితం. గెలుపు ఆయనకి గర్వాన్ని పెంచలేదు, ఓటమి జనము నుంచి ఆయన్ని దూరం చెయ్యలేదు. ఆయన రాజకీయ కురుక్షేత్రంలో ఓడిపోవచ్చు, కానీ ప్రజల పక్షాన చేసే పోరాటంలో ఎప్పుడూ గెలిచే రాజు అతను. ఇది గుమ్మడి నరసయ్య జీవిత చరిత్ర మాత్రమే కాదు, భావితరాలకు ఒక ఆదర్శ మార్గం.